అందరూ వచ్చేసారా? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. రండి రండి. ప్రమీల, నీకు వీళ్ళ మీద అభిమానం ఉంటే స్వీట్ బాక్సులు ఇవ్వు, లేదంటే బోనస్ ఏమైనా ఇవ్వాలి. అంతేకాని ఇలా ఇంటికి ఇన్వైట్ చేయడమేనా? వన్ డే బిజినెస్ జరగకపోతే ఎంత లాసో తెలుసా? అన్ని విషయాల్లో లాభ నష్టాలు చూడకూడదన్నయ్య. వీళ్ళంతా మన అభివృద్ధి కోసం కష్టపడేవాళ్లే. మన స్టాఫ్ అంటే మన కుటుంబంలోని మనుషులని మావయ్య గారు అంటుంటారు. మరి మన కుటుంబ ఆనందంలో మనవాళ్ళు లేకపోతే ఎలా? అందుకే పిలిచాను. మీరండి. పదండి. మక్కం గారు, మేడం నేను ఇచ్చిన చీర కట్టుకున్నారు. దేవతలాగా ఉన్నారు కదా. మేడం ఇప్పుడు దేవతలానే ఉంటారు. మీరు ఇచ్చిన చీర స్పెషల్ కాదు. నా క్రెడిట్ ఇవ్వడం మీకు అస్సలు ఇష్టం లేదు కదా. కార్తీక్ గారు తీసుకోండి. గాజులు దారిలో వస్తుంటే బాగున్నాయి అనిపించుకున్నాను. మీకు కూడా నచ్చాయి కదా, మీరే తీసుకోండి. తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. మక్కం గారు, ప్రశాంతంగా కూల్ డ్రింక్ కూడా తాగనివ్వా? మేడం నేను ఇచ్చిన గాజులు వేసుకున్నారండి. చీరకు మ్యాచ్ అవుతుందని వేసుకుని ఉంటారు. దీనికి ఇంత ఎగ్జైటివ్ పోరా? ఒక్క మాట కూడా పాజిటివ్గా మాట్లాడేంటండి. నేను హ్యాపీగా ఉండడం మీకు అసలు ఇష్టం ఉండదా? మీతో ఉంటే నన్ను ప్రశాంతంగా కూల్ డ్రింక్ కూడా తాగనివ్వరు. నేను వెళ్తున్నా. మేడం చెప్పండి కార్తీక్ గారు. మీరు ఈ చీరలో చాలా బాగున్నారండి. అంటే మేమంతా అభిమానంగా ఇచ్చాం కదా, అందుకే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం, నేను ఇచ్చిన గాజులు వేసుకున్నందుకు. సుధా, ఏమండి? నేను అకాడమీకి వెళ్ళొస్తాను. అలాగే. సుధా, ఏంటండి? నువ్వు గుడికి వెళ్తా అన్నావు కదా, నిన్ను నేనే గుడి దగ్గర డ్రాప్ చేసి అలా అకాడమీకి వెళ్ళిపోతాను. పద. చచ్చండ్రా దేవుడా. కుంకుమ పూజ ఇప్పుడు కదండి, రాహుకాలం అయిపోయిన తర్వాత. పక్కింటి వనజ గారు కూడా వస్తా అన్నారు. నేను ఆవిడతో కలిసి వెళ్తానులేండి. ఓకే, నీ ఇష్టం. ఏంటి పైడిరాజు, ఫంక్షన్కి వెళ్తా అన్నావు? సార్, మీరు కార్ తీసుకెళ్తా అన్నారు కదా, కార్ క్లీన్ చేసి వెళ్దామని ఆగాను సార్. క్లీన్ చేశాను సార్, మీరు బయలుదేరండి. మీ భార్యాభర్తలిద్దరూ ముస్తాబయ్యి మీ వియ్యంకుడు గారి కొత్త పెళ్లి చూసి తృప్తిగా భోంచేసి తిరిగి రండి. అమ్మగారు పదండి వెళ్దాం. అమ్మా,
అమ్మయ్యా సార్ వెళ్ళిపోయినారు. మనం కూడా త్వరగా బయలుదేరదామమ్మా. అక్కడ కార్యక్రమం మొదలైపోయి ఉంటుంది. నాకింకా కంగారుగానే ఉంది లచ్చమ్మ. మా వదిన చూస్తే ఖచ్చితంగా పెద్ద గొడవ జరుగుతుంది. అమ్మా అక్కడ ఉన్నది రుద్రబాబమ్మా. ఈ పాటికి అంతా సెట్ చేసే ఉంటాడు. మీరేం భయపడకుండా బయలుదేరండి. రండమ్మా. రండమ్మా. సింహాద్రాపన్న నాకేటయ్యా ఈ శిక్ష? బావను చూడగానే గంగా అమ్మా నాన్నలు విశ్వాస సుధాగారులేనని చెప్పేది నాకు ఆరాటంగా ఉంది. చెప్పకపోతేమో నా కడుపు ఉబ్బిపోతుంది. పిన్ని బాబాయ్ ఏమో చెప్పొద్దన్నారు. నాను బావకి ఎదురు పడకపోతే బెటర్. రంగా ఇట్రా. వస్తున్నాను. ఏంటి బావా? ఏంటి నా నుంచేదో తప్పించుకుని తిరుగుతున్నట్టుంది? తప్పించి తిరగలేకపోతున్నాను. కడుపు తగ్గించుకోలేకపోతున్నాను. ఏంటి? కడుపులో నొప్పి బావా, ఏటో తెలియట్లేదు. అటు ఇటు తిరుగుతున్నాను. అంతేనా? లేకపోతే నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? నీకు దాన్నం బావా, నువ్వేట ఆరాలు తీకు. ఈ ఫంక్షన్ ప్రశాంతంగా జరగని. ఏ ఫ్లవర్ బొకేస్ అని అక్కడే పెట్టారంటయ్యా. రంగా వీరు ఉండగా మనకెందుకు టెన్షన్ చెప్పు? ఏర్పాట్లని చూసావా? బ్రహ్మాండంగా చేస్తున్నాడు కదా. వెరీ నైస్ వీరు. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ బావా. ఈ ఫంక్షన్లో ఎలాంటి లోటు కనపడకూడదని నువ్వే చెప్పావు కదా, అందుకే అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. ఐ నో వీరు, నీకేదైనా ఒక పని అప్పచెప్తే దాన్ని పర్ఫెక్ట్గా చేస్తావని నాకు తెలుసు. అది బిజినెస్ అయినా క్రైమ్ అయినా. ఐ మీన్ క్రైమ్ సీన్కి స్కెచ్ చేసినంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తావు అంటున్నా. థ్యాంక్ యూ బావా. బావా నువ్వు నాకేదో గిఫ్ట్ ఇస్తానని చెప్పావు, ఏంటది? జస్ట్ క్యూరియాసిటీతో అడుగుతున్నాను. నీ క్యూరియాసిటీ నాకు అర్థమైంది వీరు. అప్పుడే రివీల్ చేస్తే థ్రిల్లే ఉంటుంది. మరే బావ ప్లాన్లో మన అంచనాలకి ఏట అందో. బావా మళ్ళీ కాఫీ సీన్ ఏమన్నా ప్లాన్ చేసి పెట్టి. ఓలమ్మోలమ్మోలమ్మో, ప్రతిసారి కాఫీ ఎంత తాగుతావు మామర్దే? ఈసారికి కూల్ డ్రింక్ కట్టుకొచ్చి. వీరు బావా నీకొక ఇంపార్టెంట్ టాస్క్ ఇవ్వబోతున్నాను. ఏంటి బావా అది? చెప్తానుగా. రంగా 2 కూల్ డ్రింక్స్. నా తాగను బా. హెచ్ఎస్ నీ కాదా? 2 పట్రా. అలాగే బా. ఇక బా. ఏం లేదు వీరు, పెదనాన్నగారి చెల్లెల గురించి తెలుసు కదా. తెలుసు. ఓ తెలుసుకున్నావా? అంటే అది జస్ట్ తెలిసిందంతే. అది కూడా జస్ట్ క్యాజువల్. సరే సరే కష్టపడకలే వీరు, మనమంతా ఒకటే ఫ్యామిలీ కదా, అన్నీ తెలుస్తుంటాయిలే. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఈ షష్ఠి పూర్తి కార్యక్రమానికి అత్తయ్య కూడా రావాలని పెదనాన్న కోరుకుంటున్నారు.